పిల్లలు, ఈరోజు కథ విందామా? ఒక అందమైన అడవిలో సింహం మరియు ఎలుక జీవిస్తున్నాయి. ఒకరోజు ఉదయం సింహం నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది. ఆ సింహం సూర్యకాంతి వెలుగులో బంగారు వర్ణంతో మెరుస్తోంది. అడవి జీవంతో కలకలలాడుతుంది. పక్షులు కిలకిలమని రాగాలు తీస్తున్నాయి. ఎలుకల తిప్పలు మృదువైన శబ్దంగా వినిపించాయి. నేలపై తడి పుష్పాలు ఆహ్లాదకరమైన వాసనను వెదజల్లాయి. అంతలోనే ఓ చిన్న ఎలుక ఆ అడవి గడ్డిలో చురుగ్గా పరుగులు తీసింది. ఒకటి భారీ శక్తివంతమైన మృగం, మరొకటి చిన్న చితిక జీవి. అయినా వీరి బంధం మధురంగా గడుస్తోంది. మధ్యాహ్నం ఎండ వేడెక్కిన వేళ సింహం పెద్ద చెట్టు క్రింద విశ్రాంతిగా పడుకుంది. దాని శరీరం సడిలిపోయి గాఢ నిద్రలో ఉంది. అంతలో ఎలుక చురుగ్గా అడవి నేలపై పరుగులు తీసింది. పూలను వాసన చూడడానికి ఆగి, ఆకులు వెనక దాగి మరింత ఆడుతూ సంతోషంగా గెంతింది. సింహం కదలకుండా పడుకున్న ఎలుక చురుగ్గా దాని చుట్టూ తిరుగుతూ అన్వేషణ కొనసాగించింది. సాయంత్రం వేళ నదీ తీరంపై సూర్యుడి చివరి కిరణాలు ప్రకాశిస్తున్నాయి. ఆ వెలుగులో నది మెరిసిపోతుంది. సింహం నది పక్కన నెమ్మదిగా కూర్చుంది. దాని కళ్ళు ప్రశాంతంగా సూర్యాస్తమయాన్ని చూస్తున్నాయి. ఎలుక నెమ్మదిగా తన చిన్న పంజాలను నీటిపై ఉంచింది. దాని చుట్టూ నీటి అలలు నెమ్మదిగా తాగుతూ తిరుగుతున్నాయి. అది ఆనందంగా నది ప్రవాహాన్ని చూస్తూ ఆడుకుంటుంది. రాత్రి వేళ అడవి నిశ్శబ్దంగా మారింది. నక్షత్రాల కాంతిలో అడవి సువర్ణంగా మెరిసింది. సింహం మృదువైన పచ్చని నేలపై విశ్రాంతిగా పడుకుంది. పక్కనే ఎలుక సింహం పక్కన నిద్రలోకి జారుకుంది. దాని చిన్న శరీరం సింహం ఒడిలో సేదతీరుతుంది. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, సింహమేమో పెద్ద జీవి, ఎలుకేమో చిన్న జీవి. అయినా కానీ వారిద్దరూ పరస్పరం స్నేహంతో జీవిస్తున్నారు.